పనికిరావు. రైట్, ఓకే. బాలకోటే గారు ఏంటి చెప్పండి, 1 minute. అదే వెంకటకృష్ణ గారు, ఎందుకంటే మనం కూడా 4 పార్టీలు జెండాలు కప్పుకున్నట్టయితే అర్హులు అయ్యేవాళ్ళం డిబేట్కి. కాబట్టి ఎందులో లేవు కాబట్టి మాట్లాడలేదు. విషయం ఏంటంటే ఇది రాష్ట్ర స్థాయి కాదు సార్ వెంకటకృష్ణ గారు. ఈ రాష్ట్రం దృష్టికి వచ్చిందో లేదో, నాయకుల దృష్టికి వచ్చిందో లేదో కానీ మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు వచ్చేసారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఇళ్లలో కూర్చున్నారు. అవును అవును, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నా స్వయంగా నా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు పెత్తనం వైసీపీ కార్యకర్తలు అయ్యింది. ఇది ఏమవుతుందంటే రావద్దని మనం అనం, రావద్దు అని మనం అనం, కానీ ఒక కొలమానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, లేకపోతే ప్రజలు ఇబ్బంది తీసుకుంటారు అని మాటే మనం చెప్తున్నాం. పైపెచ్చు ఏంటంటే నేను ఒక మాట చెప్తాను సార్, ఇది చెప్పొచ్చో లేదో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక మాట గుర్తు చేస్తున్నా. స్వపక్షంలో విపక్షం అని చెప్పిన మాట అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో రాబోవు 29 ఎన్నికలే జనసేన పార్టీ సంస్థాగతంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకునే భాగమే ఈ యొక్క ఆహ్వానాలు. ఆ పార్టీని తప్పనను, ఆ పార్టీ నిర్మాణం చేసుకోవటం, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ముందుగానే ఆర్థికంగా బలంగా చేసుకోవడం తప్పని నేను అన్నాను. ఆ పని అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆ కోవలోనే ఈ గ్రంథి కానీ, ఆ గ్రంథి కానీ, అవంతి కానీ, భాను కానీ, సామినేని కానీ, బాలినేని కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న ప్రక్రియ. ఇది వాళ్ళ రాజకీయ వ్యూహం. అల్టిమేట్ గా పార్టీలు, ఈ కూటమి పార్టీల గోల్ నాకెందుకో ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పిందే మెయిన్ లక్ష్యంగా కనపడుతుంది. అందుకనే వస్తామన్న వాళ్ళని రమ్మంటున్నారు. అంటే కేవలం ఆ పార్టీ అనే దాన్ని ముందు లేకుండా చేస్తే తర్వాత ఎలాగోలాగా మనం సర్దుకోవచ్చు. అప్పుడు కూడా 2-3 మంది ఎమ్మెల్యేలు రమ్మన్నారు మరి వెంకటకృష్ణ గారు. అప్పుడు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? 100 కోట్లు పెట్టి కొనుక్కుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవులు లేవు కాబట్టి అంటలా. సరే, ఓకే. ఎనీవే చూద్దాం ఏం జరిగి. ఇప్పుడు మనం వద్దంటే ఆగేవాళ్ళు కాదు, తీసుకోమంటే తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయిలే. బాలకోటే గారు ఆవేశపడమాకండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటే గారు, వరప్రసాద్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.